హరే కృష్ణ అండి. అందరికీ నమస్కారం. గత వీడియోలో మనం అందమైన యువతులను పిలిపించి ఋష్యశృంగుడిని ఎలా అయినా రాజ్యానికి తీసుకురావాలి అని చెప్పారో అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ నుండి తెలుసుకుందాం. అలా ఆ యువతులు అరణ్యానికి బయలుదేరారు. వారు విభాండక ఋషి ఆశ్రమానికి దగ్గరలోనే ఒక శిబిరం వేసుకుని సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకరోజు ఋష్యశృంగుడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చి తిరుగుతూ అనుకోకుండా ఆ శిబిరానికి చేరుకున్నారు. అతడిని చూసిన యువతులు ఆనందంతో అతని దగ్గరకు వచ్చారు. నీవు ఎవరు అని అడిగారు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా చెప్పారు, నేను విభాండక ఋషి కుమారుడిని. దగ్గరలోనే మా ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉంటాను. మీరు చూడటానికి ఎంతో అందంగా ఉన్నారు. దయచేసి మా ఇంటికి వచ్చి నా పూజలు ఆతిథ్యాన్ని స్వీకరించండి అని వినయంగా అన్నారు. అప్పుడు ఆ వేశ్యలు ఋష్యశృంగుడితో కలిసి అతని ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఋష్యశృంగుడు వారికి అర్ఘ్యం పాద్యం ఇచ్చి రకరకాల ఫలాలు కందమూలలు సమర్పించి గౌరవంగా ఆదరించారు. కానీ అతని తండ్రి ఎప్పుడైనా వచ్చేస్తాడేమో అన్న భయంతో ఆ యువతులు అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయారు. వెళ్ళిపోతూ వారు, మిత్రమా, అతిథులను ఆదరించడంలో మా పద్ధతులు మీ పద్ధతులకు భిన్నంగా ఉంటాయి. మీ గౌరవానికి ప్రతిగా మా సత్కారాన్ని స్వీకరించు అని చెప్పి ప్రేమగా ఋష్యశృంగుడిని ఆలింగనం చేసి తాము తెచ్చిన మధురమైన భక్ష్యాలను అతనికి తినిపించారు. ఎప్పుడూ ఫలాలు కందమూలలు మాత్రమే తినే ఆ అమాయక ఋషి కుమారుడు అంత రుచికరమైన ఆహారాన్ని ఇంతవరకు ఎప్పుడూ తినలేదు. అవి కూడా ఏవో అద్భుతమైన ఫలాలేనని అతడు అనుకున్నారు. తన తండ్రిని తప్ప మరెవరిని చూడని కారణంగా ఆ వేశ్యలను కూడా అతడు ఎంతో అందమైన పురుషుడుగా కూడా భావించారు. ఆ యువతులు వెళ్ళిపోయిన తరువాత ఋష్యశృంగుడి మనసులో ఏదో తెలియని కలవరము మొదలైంది. అప్పటి వరకు అతనిలో దాగి ఉన్న కోరికలు మెల్లగా మేలుకున్నాయి. అతడు ఎప్పుడూ ఆ యువతుల గురించే ఆలోచించసాగారు. ఆ రాత్రి అతనికి నిద్ర కూడా పట్టలేదు. వారి మధురమైన మాటలు, మృదువైన ఆలింగనాలే అతని మనసులో నింపేశాయి. తరువాత ఏం జరిగింది అన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ.